విమానంలో ప్రయాణం అంటేనే గుండె వేగంగా కొట్టుకుంటుంది. అది క్షేమంగా విమానాశ్రయంలో దిగితే పర్వాలేదు, మధ్యలో ఏమైనా జరిగితేనే ప్రాణాలు పైకిపోతాయి. అందుకే విమానం టేకాఫ్ నుంచి మళ్లీ ల్యాండ్ అయ్యే వరకు పైలట్ ఎంతో అప్రమత్తంగా ఉండాలి. విమానం పైకెగరడానికి ముందే అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఒక్కటి తేడా వచ్చినా గాల్లో నరకం చూడాలి. విమానం గాల్లో ఉండగా అద్దం పగిలిపోవడం అనేది ఒక ప్రమాదకరమైన సాంకేతిక సమస్య. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో విమానంలోని క్యాబిన్ పీడనం తగ్గిపోవడం, తీవ్రమైన గాలి ఒత్తిడి ఏర్పడడం జరుగుతోంది. అందుకేనేమో ఎప్పుడూ పదునైన లోహపు వస్తువులు, కత్తులు, నెయిల్ కట్టర్లు విమానంలో తీసుకెళ్లనీయరు. ఇక విమానం కిటికీలను పాలీకార్బొనేట్తో తయారు చేస్తారు. బలమైన మనిషి పిడికిలితో బాదినా అది పగలదు. అంతేకాదు, విమానం గాల్లో అంత వేగంగా వెళ్తున్నప్పుడు పడే ఒత్తిడిని, గాలి, వాన, ఎండలను తట్టుకునే శక్తి కిటికీ అద్దాలకు ఉంటుంది. అవి 3 పొరలుగా ఉంటాయి కాబట్టి భయపడాల్సిన పనిలేదు. ఇదంతా ఒకెత్తైతే ఇక రెండో భయం, ఫ్లైట్లో సడన్గా ఆక్సిజన్ ఆగిపోతే ఎలా బతకడం అని. వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్నప్పుడు హఠాత్తుగా ఆక్సిజన్ ఆగిపోతే ఆ విషయాన్ని సెన్సర్లు గుర్తిస్తాయి. వెంటనే సీటుపైనున్న ఆక్సిజన్ మాస్కులు తెరుచుకుంటాయి. వాటిని నోటికి అమర్చుకోగానే రసాయన చర్య జరిగిపోయి ఆక్సిజన్ సరఫరా మొదలవుతుంది. అలా 20 నుంచి 30 నిమిషాల పాటు ప్రాణవాయువు అందుతుంది. అంతలోపు విమానం కిందికి వచ్చేస్తుంది. 20,000 అడుగుల కిందికి విమానం రాగానే ఇక ఆక్సిజన్ సమస్య ఉండదు. ఇంజిన్ నుంచి గాలిని తీసుకుని లోపలికి పంపిస్తారు. ఇక మాస్కులు తీసేయచ్చు. అవసరమైతే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారు.